ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆమేన్. పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసు ప్రభువు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రతిదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎంత చక్కటి అంశం మనతోని మాట్లాడుతున్నారు. జీవ మార్గములో నీవు నాకు తెలియచేసేదువు అన్నారు. నిజమే, మరణమునకు ఒక మార్గం ఉన్నది, జీవమునకు ఒక మార్గం ఉన్నది. అయితే దేవుడు మనకు తెలియచేసిన మార్గము మరణ మార్గము కాదు కానీ జీవమునకు మార్గము అని మనము గమనించాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నారు, ఇరుకు మార్గం ఉన్నది, అలాగే విశాల మార్గం ఉన్నది అని చెప్పారు. అయితే ఇరుకు మార్గములో ప్రవేశించేవారు జీవమునకు ప్రయాణం చేస్తున్నారు, కడకే వారి జీవములో ప్రవేశిస్తారు అన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏ మార్గములో ప్రవేశిస్తున్నామో, ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నామో అది మనము గమనించాలి. మరి జీవ మార్గంలో ప్రవేశించాలంటే మనము దేవుని సన్నిధిని ప్రేమించాలి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ రాయబడుతుంది కదా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అన్నారు. అంటే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. దేవుని సన్నిధిలో మనం ఎదుగుతుంటే మనము జీవ మార్గములో ప్రయాణము చేసినట్లు. అందుకు ప్రతి ఆదివారము దేవుని సన్నిధికే వెళుతున్నావా అని దేవుడు ఈరోజు అడుగుతున్నారు. ప్రతి ఆదివారం దేవుడి సన్నిధిలో ఉండి దేవుని సన్నిధిలో నుండి ఆశీర్వాదం పొందుచు దేవుని కోసం బ్రతుకుచు ముందుకి సాగిపోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు అన్నారు. సుఖము, సంతోషము, ఆనందము అనుభవించడానికి మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ ఒక్కసారి దేవుని సన్నిధిలో వెళ్ళి మనము ఉంటే దేవుడి సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము అలాగే నిత్యము సుఖము మనము అనుభవించగలమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా. మరి మనకి ఎన్ని పనులు ఉన్నా, మనకి ఎంత సంపాదన ఉన్నా సర్వస్వం విడిచిపెట్టి దేవుని సన్నిధికి రాగలుగుతున్నామా? ఆరోగ్యం బాగున్నా, ఆరోగ్యం బాగులేకపోయినా దేవుడి సన్నిధికి మనము రాగలుగుతున్నామా? అలాగే సమయం ఉన్నా, సమయం లేకపోయినా దేవుని సన్నిధికి మనము వస్తున్నామా? అలాగే మనకు అనేక పరిస్థితి మనలను ఇబ్బందికరంగా చేసి దేవుడి సన్నిధికి వెళ్ళకుండా ఆపినప్పుడు, లేదు మొదటి దేవుని సన్నిధి తర్వాత ఏదైనా చేస్తాను అని దేవుడి దగ్గర తీర్మానం తీసుకున్నావా? ఏ పరిస్థితులైనా నేను దేవుని సన్నిధి మానకూడదు అన్న తీర్మానం మనలోనే ఉంటే మనం గొప్ప స్థితికి వెళ్తాము. ఆ విషయంలో ఏమాత్రము సందేహము లేదు అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, నీకే స్తోత్రం. ఈ విలువైన సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నిజమే తండ్రి, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, అలాగే నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు అని మాట్లాడుతున్నాం. అలాగే నీ సన్నిధిలో మేము ఎదిగితే మేము జీవ మార్గములో నడిచినట్లు అని, చివరగా మేము నిత్య జీవం పొందుకుంటామని నువ్వు మాట్లాడుతున్నావు. అందుకు నీకు వందనాలు. అందుకు మీ ప్రియ బిడ్డలు ఏ ఆదివారం కూడా నీ సన్నిధి మానకుండా ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండే జీవితం బిడ్డలకు దయచేయండి. నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో బలపడటకు బిడ్డలను ఆశీర్వదించండి. మేలుతో నింపి కార్యము జరిగించుమని యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.